అందరికీ నమస్కారం అన్న. ఈరోజు తీర్మానమల్లన్న టీఆర్పీ పార్టీ తరఫున ఒక బహిరంగ సభ పెట్టినాడన్న. బహిరంగ సభ సారాంశం ఏంటంటే 800 చిల్లర రోజులేమో చెప్పినాడు. ఆ రోజులల్లా ఈ రోజులు అయిపోయేదాకా ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పినాడు. నీ పార్టీ తరఫున అవుతాడని చెప్తే అయిపోవు కదా. నా పార్టీ తరఫున బీసీ ముఖ్యమంత్రిని చేస్తున్నా అని చెప్తే అయిపోవు కదా. నీ పార్టీ నీదొకటి, నీకొక బీఫామ్ ఒకటి నువ్వు ఇచ్చుడు. ఆంగిలాగు సిద్ధాంతం బాయే, అంతా బాయే, కోట్లు సంపాదించుకున్నావు. నువ్వు ఇప్పుడు డబ్బులు పెట్టి సభలు పెట్టబడుతుంది. నీ 7200 మూమెంట్ ఎటు పోయింది, రైట్ టు రీకాల్ ఎటు పోయింది. వాడేమో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని వాడు ఎప్పుడో ప్రకటన చేసినాడు. దాన్ని పట్టుకొని నువ్వు ఇప్పుడు ఎడుతున్నావు. నిన్ను పార్టీలోకి వెళ్ళి దెంగేమన్నాడు, నువ్వు ఇప్పుడు వానికి వ్యతిరేకంగా చేస్తున్నావు. ఇదే కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఏం చెప్పినావు నువ్వు? కేసీఆర్ దిగిపోవాలా, రేవంత్ రెడ్డి రావాలా, కేసీఆర్ ఓటేయద్దు, కాంగ్రెస్ని గెలిపిద్దామన్నావు. ఇప్పుడేమైందిరా నీ కాంగ్రెస్? చేత్తా నా కొడక. నీ సోలాభం కోసం చూసుకున్నావు, బీసీల కోసం కాదు. నీ సోలాభం కోసం చూసుకుంటున్నావు నువ్వు. అది ఒక్కటి గుర్తుపెట్టుకో. నీ పార్టీ కాదుగా, నువ్వు ఒక ఎమ్మెల్యే, నువ్వు గెలిచి చూపి ఎమ్మెల్యేగా. అదే కాంగ్రెస్ భిక్ష చేస్తే నువ్వు ఎమ్మెల్సీగా గెలిచినావు. ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున చేయి గుర్తు తరఫున కాబట్టి నేను కుక్కలు సొందేకపో. నీ గురించి అందరికీ తెలుసు, నువ్వు చేసే చేష్టాలు తెలుసు, అంతా తెలుసు. ఎవరెవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నావు అంతా తెలుసు అందరికీ. నువ్వు అంగిలాగు సిద్ధాంతం ఏమైందిరా? నువ్వు ఎన్నికన్నా డబ్బులు పెట్టి ఇప్పుడు ఎట్లా పెట్టినావు నువ్వు సభ? అంటే మా బీసీ వాళ్ళు ఇచ్చినారని అంటావా? ఎవడు ఇచ్చినాడు నీకు? బయట పెట్టు పేర్లన్నీ. వీడు ఇన్ని లక్షలు ఇచ్చినాను బయట పెట్టు పేర్లు. అదేం చేత కాదు. చేత్తా నా కొడక.